కులము, మతము, వర్గ పోరాటము అనే ఈ అంశాన్ని తీసుకొని బహుశా గత 10-20 సంవత్సరాలుగా కులము అనే అంశం మీద మాట్లాడుతున్నారని అనుకుంటాను నేను. అయితే వర్గ పోరాటం చేయాలనుకున్న వాళ్ళకి కులము అనేది ఎందుకు ఇది ప్రధాన అంశంగా ముందుకు వస్తుంది, మతము అనేది ఎందుకు అడ్డంకిగా మారుతూ ఉంది, ఈ విషయాల మీద కొంత స్థూల అవగాహన ఉంటే సమాజంలో కార్మిక వర్గాన్ని, శ్రామిక వర్గాన్ని వర్గ పోరాటానికి సన్నద్ధం చేస్తాం. మన అంతిమ లక్ష్యం వర్గ పోరాటమే, దేశంలో సామ్యవాదాన్ని స్థాపించడం. ఈ మధ్యలో చిన్న ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయి, ఎంపీ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీస్ వస్తాయి, స్థానిక సంస్థలు వగైరా ఇవన్నీ చిన్న మజిలీలు మాత్రమే. కానీ అంతిమ లక్ష్యం సామ్యవాద స్థాపన. ఈ సామ్యవాద స్థాపన కోసం 100 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాం. కానీ లక్ష్యానికి చేరుకోలేకపోగా ఇంకా వెనక్కి వెళ్ళే ఒక పరిస్థితి కనిపిస్తుంది. అయితే కమ్యూనిస్టు పార్టీలకి వెనక్కి వెళ్ళడం, వెనకబడటం కొత్త విషయమే కాదు. 10 అడుగులు ఎందుకు, ఒక అడుగు ఎందుకు వెనక్కి వేస్తామంటే 10 అడుగులు ముందుకు వేయాలన్న లక్ష్యంతో వెనక్కి వేస్తామని మన కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పి ఉన్నారు. అయితే రేపటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి భారతదేశంలో? ఈ భారతదేశాన్ని సామ్యవాదం వైపు నడిపించగలమా అనే సందేహాలు కూడా మీలో చాలా మందికి కలవచ్చు. ఒకప్పుడు ఎట్లా ఉండే, సిపిఐ ఎట్లా ఉండే, సిపిఎం ఎట్లా ఉండే, లేదా పాత పీపుల్స్ వార్ పార్టీ లేదా ఇప్పుడు మావోయిస్టు పార్టీ వీళ్ళు ఎట్లా ఉండే, జనశక్తి పార్టీలు ఎట్లా ఉండే, పార్లమెంట్లో వీళ్ళ సంఖ్య ఏమిటి, అసెంబ్లీలో వీళ్ళ సంఖ్య ఏమిటి, సమాజంలో ప్రభావం ఏమిటి, ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయని ఇలాంటి చాలా విషయాల మీద మాట్లాడుకొని, ఆయన నాకన్నా ఒక 10 ఏళ్ళు పెద్దవాడు, ఇవన్నీ మీరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటారు, పార్టీలో మాట్లాడుకుంటారు, అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంటుంది. ఇన్ని మాట్లాడుకోవడం దేనికోసం అంటే మరింత పునరుత్తేజం పొందడం కోసం, భవిష్యత్తు మీద ఆశావాద దృక్పథంతో ఇవన్నీ మాట్లాడుకుంటాము. నిరాశ ఉంటే మాట్లాడుకో, మనకు ఒక ఆశ ఉన్నది. ఇప్పుడు మార్క్సిస్టు మహోపాధ్యాయులు కొద్దిమంది కలిసి మొదలుపెట్టిన పోరాటం ఇవాళ ప్రపంచం అంతా విస్తరించింది. ప్రపంచాన్ని విముక్తి చేసే ఒక మార్గాన్ని వేసి, ఆ రోజు వాళ్ళు కొద్దిమంది, 2, 3, 5 మంది, 10 మంది. కానీ తర్వాతి కాలంలో ఒక 100 సంవత్సరాలు, వాళ్ళ తర్వాత 100 సంవత్సరాలు వచ్చేసరికి ప్రపంచం అంతా కమ్యూనిజం అయిపోతుందేమో అనే పరిస్థితి కలిగింది. మళ్ళీ ఇప్పుడు మనం బలహీన పడ్డాం, దేశంలో బలహీన పడ్డాం, ప్రపంచంలో బలహీన పడ్డాం. కానీ బలహీన పడిన భవిష్యత్తు మీద ఆశ ఉంది. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు సామ్యవాదాన్ని సాధిస్తారు, కమ్యూనిజం వస్తుంది, దానికోసం మనం పనిచేయాలి అనే ఆశావాద దృక్పథంతో మనం పనిచేస్తాం. ఇక్కడ ఒక 150 మంది అన్న ఆ ఆశావాద దృక్పథంతో ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా. 150 మంది అనేది చాలా పెద్ద సంఖ్య. ఒక 200 ఏళ్ల కింద పోల్చుకుంటే 1848, 1830, బిఫోర్ మార్క్స్, ఆఫ్టర్ మార్క్స్ చూస్తే ఇది చాలా పెద్ద సంఖ్య. కానీ ఇంత పెద్ద సంఖ్య మనల్ని నడిపిస్తున్నది ఏమై ఉంటుంది అంటే శాస్త్రీయ సిద్ధాంతం మనల్ని నడిపిస్తుంది. శాస్త్రీయ సిద్ధాంతం లేకపోతే మనం నడవలేము. అశాస్త్రీయమైన ఆలోచనలు కానీ, అశాస్త్రీయమైన సిద్ధాంతాలు కానీ, అశాస్త్రీయమైన భావజాలాన్ని సమాజంలో పరివ్యాప్తి చేస్తూ అధికారంలోకి వస్తున్నారు కదా. భారతదేశాన్ని అధికారంలోకి తీసుకుంటున్నారు. మతం ఒక అశాస్త్రీయం కదా, కులం ఒక అశాస్త్రీయం, దేవుడు రాముడు ఒక అశాస్త్రీయం, విశ్వాసాలు ఇవి కేవలం విశ్వాసాల మీద ఆధారపడి అధికారంలోకి వస్తుంటే శాస్త్రీయ సిద్ధాంతమైనటువంటి మనం ఎందుకు అధికారంలోకి రావాలి అని ఒక నమ్మకం. శాస్త్రీయ సిద్ధాంతం మార్క్సిజం అనేది శాస్త్రీయ సిద్ధాంతం, ఇది ఒక సైన్స్.
సైన్స్ కనుకనే ఇప్పుడు కూడా ప్రపంచంలో చాలా మంది మార్క్స్ పుస్తకాలని చదివే వాళ్ళ సంఖ్య ఏ పుస్తకాల కన్నా తక్కువ లేదు. మార్క్స్ క్యాపిటల్ని, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని చదివే వాళ్ళ సంఖ్య ప్రపంచంలో విస్తృతమవుతుంది, పెరుగుతుంది. ఆన్లైన్లో చదువుతున్నారు, ఆఫ్లైన్లో చదువుతున్నారు. చదువుతున్నారంటే ఆ సిద్ధాంతానికి ఎక్కడో ఈ సమాజాన్ని మార్చే లక్ష్యం ఉంది కనుక. సమాజంలో, ప్రపంచంలో వచ్చే ప్రతి సంక్షోభానికి అది పరిష్కారం. రాశారు కదా, ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారి కన్నా నయం నయం. ఎరుపంటే అపాయం కాదు, ఎరుపంటే అపాయాన్ని పరిష్కరించే ఉపాయం. రెడ్ సిగ్నల్ పడిందంటే అపాయం అనేటటువంటిది అనుకుంటా కదా, కానీ ఆ అపాయాన్ని తొలగించే ఉపాయం ఏర్పడింది ఎప్పుడైనా. ఆ రెడ్ సిగ్నల్ కూడా ఎందుకు వేస్తాడు? నువ్వు ఆగకపోతే అవతల వచ్చి నీకు తగులుతాడు, నీకు తగిలితే నీకు ప్రాణాపాయం వస్తుందని ఆపుతుంది అక్కడ. కానీ మనిషి స్వభావం కూడా ఏంటంటే, మనిషి స్వభావం ఆ రెడ్ సిగ్నల్ పడినా కూడా, ఆగమని చెప్పినా కూడా ఆగకుండా ముందుకు తీసుకెళ్తారు చూడు, అది మానవ నైజం. రైలు వస్తుందని రైలు గేట్ వేసినా కూడా గేట్ కింద నుంచి పోతారు చూడు, అది మానవ స్వభావం. అంటే రూలింగ్ క్లాస్ పరిమితులు విధిస్తే పరిమితులు దాటుకొని వెళ్ళటం మానవ స్వభావం అనేది గుర్తించాలి. పాలక వర్గాలు, పెట్టుబడిదారులు, దోపిడీ వర్గాలు ఎన్ని పరిమితులు విధించినా, ఎన్ని చట్టాలు చేసినా, ఎంత జైల్లో పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటిని ధిక్కరించి వెళ్ళే మానవ స్వభావం మనిషిలో ఉంది కనుక మార్క్స్ ఈ ప్రపంచాన్ని మనిషి మార్చగలడు అనే విశ్వాసంతో ఆయన బయలుదేరాడు. ఆ విశ్వాసంతోనే మనం బయలుదేరాం. మీలో చాలా మంది పెద్ద మనుషులందరూ 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఈ పార్టీతో నడిచారు. ఇంకా మీకు ఒక నమ్మకం ఉంది. 30 ఏళ్ళు మేము ఈ పార్టీలతో నడుస్తూ ఉన్నాం, మాకు నమ్మకం ఉంది. మా ఏజ్ వాళ్ళకి మాకు నమ్మకం ఉంది కనుక 30 ఏళ్ళు నడిచాము. మీ ఏజ్ వాళ్ళు మీకు నమ్మకం కనుక 50 ఏళ్ళు 60 ఏళ్ళు నడిచారు. ఆ తర్వాత నడిచడం కూడా తయారవుతున్నారు, ఏమి బెంగపడవలసిన అవసరం లేదు. 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో కూడా తయారవుతున్నారు. ఎంత సంఖ్య అంటే తక్కువ సంఖ్యనే కావచ్చు, కనుక శాస్త్రీయ సిద్ధాంతానికి ఉండే బలం వలన ఇది నడుస్తుంది. సరే, అయితే ఈ శాస్త్రీయ సిద్ధాంతానికి భారతదేశంలో కొన్ని అవరోధాలు ఉన్నాయి. వీటిని మనం అర్థం చేసుకోవాలి. ఇవి అవరోధాలు మాత్రమే. అవరోధం అంటే అప్పుడు వస్తుంది, తర్వాత పరిష్కరించబడుతుంది. కనుక ఇక్కడ కులము అనేది ఒక అవరోధం, మతము అనేది ఒక అవరోధం. ఈ కులము మతం మనకు అర్థమైతే వర్గ పోరాటాన్ని నడిపించడం ఎట్లా తెలుస్తుంది. కులము మతాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు అనొచ్చు, అర్థం కాకుండా ఉందా మాకు నేల నుంచి కులం మతం అర్థం అవుతలేదా? మేము ఏదో కులంలో పుట్టాం, మేము ఏదో మతం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, సమాజాన్ని అన్ని చూస్తూ ఉంటాం అని అనవచ్చు మేము. కానీ కులాన్ని కూడా మనం శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. మనమే అర్థం చేసుకుంటాం శాస్త్రీయంగా. ఎందుకంటే మన చేతిలో శాస్త్రీయం అనే ఒక కాగడ ఉంది కనుక, మార్క్సిజం అనే శాస్త్రం అనే కాగడ మన చేతిలో ఉంది కనుక, దాన్ని అప్లై చేసి దాన్ని అన్వయించి సమాజంలో ప్రతిదాన్ని మనం అర్థం చేసుకోగలం. అట్లా కులాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కులం అనగానే భయపడిపోయి బిత్తరైపోయి అమ్మో కులం అనేటటువంటి అనవలసిన అవసరం ఏమి లేదు. అది మన నిజ జీవితంలో ఉన్న ఒక అనివార్యమైన సామాజిక నిర్మాణం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అదొక సామాజిక నిర్మాణం. కమ్యూనిస్టు కులానికి వ్యతిరేకం అంటే వ్యతిరేకమే. ఎందుకు వ్యతిరేకం? కమ్యూనిస్టులు వర్గానికి వ్యతిరేకం, అవును వ్యతిరేకం. దోపిడీ వర్గానికి వ్యతిరేకం, కులానికి వ్యతిరేకం. అంటే దోపిడీ కులానికి వ్యతిరేకం, మతానికి వ్యతిరేకం. మతానికి వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం? మతం అనేది సైన్స్ కాదంటే వ్యతిరేకం. కనుక అన్నిటికీ వ్యతిరేకం అని అంటున్నామంటే ప్రగతిదాయకమైన భావానికి మనం అనుకూలం, ప్రగతి నిరోధక భావానికి మనం వ్యతిరేకం. ఇవి ప్రగతి నిరోధక భావాలు. ఇవన్నీ ఈ ప్రగతి నిరోధక భావాలను మనం ఆలోచిస్తున్నప్పుడు భారతదేశంలో కులం ఒకటి ఉన్నది. అసలు ఈ కులం ఎట్లా పుట్టింది అర్థమైతే అది ఎట్లా నశిస్తుందో మనకు అర్థం. మార్క్స్ ఏమన్నాడు? వర్గం ఎట్లా పుట్టింది పరిశీలన చేశాడు. వర్గ దోపిడీ ఎట్లా పుట్టింది
పరిశీలన చేశాడు. వర్గ పుట్టుక, వర్గ దోపిడీ పరిశీలన చేసి అది ఎట్లా నిర్మూలించబడుతుంది చెప్పాడు. పరిష్కారం కూడా చెప్పాడు. మరి కులం కూడా ఎట్లా పుట్టింది, ఎట్లా పెరిగింది, ఎట్లా పరిష్కరించబడుతుంది, ఎట్లా నిర్మూలించబడుతుంది దాన్ని కూడా చెప్పాలి. వర్గానికి కులానికి ఏమిటి సంబంధం? అంబేద్కర్ అయితే దడి కట్టుకున్న వర్గము కులము అన్నాడు. దడి కట్టుకున్నది ఒక వర్గము, దడి కట్టుకున్నది ఒక సమూహం, అదే కులం. అంటే మిగతా సమాజంతో వేరుగా నేను వేరు, నేను ఎక్కువ అనేది ఒక గీత గీశాడు. మరి గీత గీసినటువంటి ఈ వర్గం, ఈ దడి కట్టుకున్నటువంటిది ఈ దేశంలో ఎట్లా నిర్మాణం అయింది? ప్రపంచంలో వేరే దేశాల్లో లేదు, మన దేశంలోనే. సామ్యవాద విప్లవాలు జరిగిన అన్ని దేశాల్లో, సామ్యవాద విప్లవాలు జరగని దేశాలలో కులం ఉండాలి కదా. మనకి మార్క్స్ ఏం చెప్పాడు? ఆదిమ సమాజం, భూస్వామ్య సమాజం, బానిస సమాజం, పెట్టుబడిదారు సమాజం, సామ్యవాద సమాజం అంటే కమ్యూనిజం, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. వర్గ పోరాటం ఎందుకు జరుగుతుంది, ఎందుకు సక్సెస్ అవుతుంది వర్గ పోరాటం అంటే వర్గాలు ఉన్నాయి కనుక వర్గ పోరాటం సక్సెస్ అవుతుంది. వర్గాలను నేను క్రియేట్ చేయలేదు, ఉన్న వర్గాలను నేను విశ్లేషణ చేశాను, పరిష్కరించే మార్గాన్ని చెప్పాను అన్నాడు. ఆదిమ సమాజంలో ఒక రకంగా ప్రిమిటివ్ వర్గరహిత సమాజం. ఈ వర్గరహిత సమాజంలో ఎవరు దోపిడీ చేసేది లేదు, ఎవడి మీద ఎవరికి అజమాయిస్తీ లేదు, ఎవరికి నియంత్రణ లేదు. ఇప్పుడున్నట్లు ఒక పెద్ద రాజ్యం లేదు కనుక ఆ స్థితిలో మనుషులందరూ ఆదిమ సమాజం ప్రారంభంలో మనుషులందరూ సమానంగా జీవించారు. సమానంగా జీవించే ఒక స్థితి ఉండేది కనుక మార్క్స్ దాన్ని ప్రిమిటివ్ కమ్యూనిజం అన్నాడు, అంటే ఆదిమ కమ్యూనిజం అన్నాడు. ఈ ఆదిమ కమ్యూనిజం అంటే కమ్యూనిజం అవుతుందా? కాదు, కమ్యూనిజం కాదు, కానీ కమ్యూనిజానికి సంబంధించిన ఆలోచనకి ఇది దగ్గరగా ఉంటుంది అన్నాడు. సో ఆ ప్రిమిటివ్ కమ్యూనిజంలో వర్గము అనేది లేదు కదా, కులము అనేది లేదు కదా, మతము అనేది లేదు కదా. ఇవి మధ్యలో ఎంటర్ అయ్యాయి, కొందరి ప్రయోజనాల కోసం మధ్యలో ఎంటర్ అయ్యాయి. ఈ ఆదిమ సమాజం విచ్ఛిన్నమై ఇది బానిస సమాజంగా మారుతూ ఉన్నప్పుడు స్పష్టంగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి యజమానులు, ఒకటి బానిసలు. యజమానులకి బానిసలకి మధ్యలో జరిగేది వైరుధ్యం ఉంటుంది. వాళ్ళిద్దరికి, వీళ్ళిద్దరికి మధ్యన వైరుధ్యం ఏర్పడినప్పుడు ఈ వైరుధ్యం పరిష్కారం ఎట్లా జరగాలి? యజమానులు బానిసని అమ్మేస్తారు, తన తోటి మనుషులను అమ్మేస్తారు. ఎక్కడ ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది. యజమానులు తన తోటి మనుషులు చంపేస్తారు. యజమానులు ఆ మనుషుల్ని ఏమైనా చేసుకోవచ్చు, చంతలో పశువుల్లాగా ఎన్ని గంటలను పని చేయించుకోవచ్చు. ఇది ఆదిమ సమాజం పూర్తిగా కాస్త అది క్షీణిస్తూ బానిస సమాజంలోకి ఎంటర్ అయినప్పుడు ఉన్న సామాజిక పరిస్థితి. మరి యజమానుల కింద ఇంత ఘోరమైన జీవితాన్ని అనుభవిస్తున్న ప్రజలు, బానిసలు ఏం చేసి ఉంటారు? ఆ రోజుల్లో పారిపోయారు, వాళ్ళ చేతుల్లోంచి తప్పించుకొని పారిపోయారు. పారిపోతే మళ్ళీ యజమానుల మనుషులు వెళ్ళి పట్టుకొచ్చేవాళ్ళు, బలవంతంగా పట్టుకొచ్చి మళ్ళీ పని చేయించేవారు. ఒక్కొక్కసారి ఏం చేసేవాళ్ళు, ఏ వస్తువులతో అయితే పని చేస్తున్నారో ఆ వస్తువుల మీద కోపం చూపించి వాటిని విధ్వంసం చేసేవాళ్ళు. యజమాని మీద ఉన్న కోపాన్ని వస్తువులైనా ప్రయోగించేవాళ్ళు. కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళు, బానిసలందరూ ఏకమై యజమాని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు. ఇదంతా జరుగుతూ ఉండేది సమాజం. దీన్ని పరిశీలించాడు మార్క్స్. అంటే మనిషి తిరుగుబాటు తత్వం అనేది స్వయంగా తన జీవితంలో భాగంగా ఉంటుంది. అందుకే ఇది వర్గ సమాజం. దోపిడీ వర్గానికి వ్యతిరేకంగా దోపిడీకి గురయ్యే వాళ్ళు పోరాటం చేస్తారు. వాళ్ళకి మనం ఏం చేయాలి? ఒక శాస్త్రీయ సిద్ధాంతాన్ని ఇవ్వాలి, ఒక పార్టీని ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీని ఇచ్చారు. ప్రపంచంలో బానిస సమాజం వరకు సమాజం అంతా ఒకే రకంగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది, పరిణామం చెందుకుంటూ వచ్చింది ఒకే పద్ధతిలో. కరెక్ట్గా బానిస సమాజం ఈ స్థితిలో, ఈ కాలంలో ఇండియాలో
ఈ వర్గ సమాజం భూస్వామ్య సమాజంగా మారే ఆ క్రమంలో ఇక్కడ వర్ణ వ్యవస్థ వచ్చింది. ఇతర దేశాల్లో రానటువంటి ఒక ప్రత్యేకమైన పరిణామం ఇండియాలో ఏం జరిగిందంటే వర్ణ సమాజంగా పరిణామం వచ్చింది. 3 వర్ణాలు వచ్చాయి మొదలు, తర్వాత 4 వర్ణాలు వచ్చాయి. ఈ వర్ణాల మధ్యన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాలు ఉన్నప్పుడు ప్రారంభంలో ఏ వర్ణంలోకి ఎవరైనా ప్రవేశించే వెసులుబాటు ఉంది. శూద్రులు బ్రాహ్మణులు కావచ్చు, బ్రాహ్మణులు శూద్రులు కావచ్చు, వైశ్యులు క్షత్రియులు కావచ్చు, బ్రాహ్మణులు క్షత్రియులు కావచ్చు. ప్రారంభం అంతా కూడా ఈ 4 వర్ణాల్లో ఇక్కడ అక్కడికి అక్కడ ఇక్కడికి దిగుమతి ఎగుమతి అవుతూ ఉండేవారు, సెటిల్ అవుతూ ఉండేవారు. అందుకే మనం సాహిత్యాన్ని గమనిస్తే, చరిత్రను గమనిస్తే శూద్రులు కూడా రాజులైనటువంటి చరిత్ర మనకు కనిపిస్తుంది. బ్రాహ్మణులు రాజులైన చరిత్ర కనిపిస్తుంది. వైశ్యులు బ్రాహ్మణులుగా మారిన చరిత్ర కనిపిస్తుంది. ఇవి మనకి రామాయణం, మహాభారతం, పురాణాలు ఇవన్నీ ఈ సాహిత్యం చదువుతున్నప్పుడు ఇవి తెలుస్తాయి. అంటే ఇవి ఉట్టిగా రాయలేదు వాళ్ళు, ఆనాటి సమాజాన్ని ప్రతిబింబిస్తూ వాటికి కొన్ని కల్పనలు చేస్తూ రాశారు. అంటే ప్రారంభంలో ఏ వర్ణంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు, ఆ వెసులుబాటు ఉంది. వశిష్ఠుడు ఉన్నాడు, అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు. వశిష్ఠుడు బ్రాహ్మణుడు, అరుంధతి మాదిగ కన్య. ఎట్లా చేసుకున్నాడు? ఆ వెసులుబాటు ఉంది కనుక చేసుకున్నాడు, లేకపోతే అవకాశం లేదు. ఇది ఒక కాలపు సమాజం. అయితే తర్వాత కాలంలో కొద్ది రోజులు అయ్యేసరికి ఏమైందంటే కొద్దిమంది స్వార్థపరులైన వాళ్ళు ఈ వర్ణ సంకరాన్ని ఆపాలి మనం ఎక్కడో ఒక దగ్గర. ఇట్లా జరగనీయదు. ఇట్లా జరగనిస్తే సమాజం మీద ఆధిపత్యాన్ని కోల్పోతాం. బ్రాహ్మణులు బ్రాహ్మణులే ఉండాలి, క్షత్రుడు క్షత్రుడుగానే ఉండాలి, వైశ్యులు వైశ్యులు ఉండాలి, శూద్రుడు శూద్రుడు ఉండాలి. ఆ మధ్యకాలంలో ఏం చేశారంటే మరి దీన్ని ఆపాలంటే ఎట్లా? ఇన్నాళ్ళు జరుగుతున్నదాన్ని ఇప్పుడు ఎట్లా సడన్గా ఆపగలుగుతాం? దానికి కావలసిన సాహిత్యాన్ని క్రియేట్ చేయాలి. మొట్టమొదటి వర్ణ సంకరం జరగటం తప్పు. ఒక సాహిత్యం పురుష సూక్తం అనే దాన్ని రాశారు. ఈ పురుష సూక్తం వేదం తర్వాత, అంటే ఋగ్వేదం తర్వాత వచ్చినటువంటి పురుష సూక్తం. తర్వాత దీన్ని ఏం చేశారు? పురుష సూక్తాన్ని ఋగ్వేదంలో భాగంగా మార్చారు. దీన్ని రాసి విశ్రాంతి వర్గాలైనటువంటి కొద్దిమంది ఏం చేశారు? ఈ పుస్తకాన్ని రాసి ప్రజల్లో ప్రచారం చేశారు. ఇప్పుడున్నంత జనాభా ఉండదు కదా, ఇంత విస్తృత ఉండదు కదా, ఏదో కొద్ది మంది ఉండేవారు. వాళ్ళకి చెప్పి వర్ణములో ఒక వర్ణం నుంచి మరో వర్ణంలోకి మారటం అనేది పాపం అవుతుంది. దేవుడు నిర్ణయించింది ఏమిటంటే తన నుంచి పుట్టిన బ్రాహ్మణుడు చదువుకోవాలి, వేద విజ్ఞానం కలిగి ఉండాలి. చేతుల నుంచి పుట్టిన క్షత్రియులు రాజ్యాన్ని పరిపాలించాలి, యుద్ధం చేయాలి. పాదాల నుంచి తొడల నుంచి పుట్టినటువంటి వైశ్యులు వ్యాపారం చేయాలి, సమాజానికి సప్లై చేయాలి. ఈ మిగతా పాదం నుంచి పుట్టిన వాళ్ళు ఈ మొత్తం 3 వర్ణాలకి సేవ చేసి పెట్టాలి, ఉత్పత్తిని సృష్టించాలి అని ఒక నిర్ణయం చేశారు. కనుక తల నుంచి పుట్టిన బ్రాహ్మణుడు ఎవరి తల నుంచి పుట్టాడు? ఆయన పురంజేశ్వర రాశాడు, ముసలివాడైన బ్రహ్మకు పుట్టిన 4 కుమారులని విన్నాము కాదు, వసరము కన్న హీనుడు. ఈ ముసలివాడైన బ్రహ్మకు పుట్టిన 4 కుమారుడు. ఈ 4 కుమారులు ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. 4 కుమారులు. ఇక్కడ వరకు బాగుంది. వసరము కన్న హీనుడు 5వ వర్ణస్థుడు ఎవరమ్మా? సవిత్రియ. ఈ 5వ వర్ణస్థుడు ఒకరిని క్రియేట్ చేశాడు. వాడు 5వ వర్ణం. మీ లెక్క ప్రకారం 4 వర్ణాలు, చాతుర్వర్ణాలు. ఈ 5వ వర్ణం ఎక్కడి నుంచి పుట్టింది అని అడిగాడు. లేదు, లెక్క లేదు వాళ్ళ దగ్గర లేదు. అక్కడి వరకు చెప్పి ఉంచారు. అట్లా ఈ తల నుంచి పుట్టిన బ్రాహ్మణుడు మీరు విశ్రాంతి వర్గంగా ఉంటారు కనుక, ఏం పని చేయరు కనుక, ఉత్పత్తి సృష్టించరు కనుక, మీరు చూడండి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 వర్ణాలు ఉత్పాదకతలో భాగం అవుతారా? అంటే మన కమ్యూనిస్టు వర్గ పోరాట సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలని మనం ఫిలాసఫీలో చెప్తూ ఉంటాం. ఈ ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు. ఉత్పత్తి శక్తులు ఉత్పత్తిలో పాల్గొనేటప్పుడు ఏర్పడే సంబంధాన్ని ఉత్పత్తి సంబంధాలు అంటారు. ఈ ఉత్పత్తి సంబంధాలు
పెట్టుబడిదారుడికి కార్మికుడికి మధ్య సంబంధాలు ఏర్పడతాయి, రైతుకు భూస్వామికి మధ్య సంబంధాలు ఏర్పడతాయి, యజమానికి కూలికి మధ్య సంబంధాలు ఏర్పడతాయి, మేనేజర్కు కార్మికుడికి మధ్య సంబంధాలు ఏర్పడతాయి. ఈ ఉత్పత్తి సంబంధాలు నిర్మాణం అవుతాయి. ఈ ఉత్పత్తి సంబంధాలు బలమైనప్పుడు, అంటే ఇవి భరించరానిగా మారినప్పుడు ఆ ఉత్పత్తి సంబంధాలని కూల్చడం కోసం ఉత్పత్తి శక్తులు ఏకమవుతాయి అని దీని సిద్ధాంతం. మరి ఈ ఉత్పత్తి సంబంధాల్లో భారతదేశంలో బ్రాహ్మణుడు ఎక్కడన్నా భాగం అవుతాడా? ఎక్కడ భాగమయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ప్రారంభంలో బ్రాహ్మణుడు ఉత్పత్తి సంబంధాల భాగంగా ఉన్నారు. ఎప్పుడు వర్ణాలన్నీ కలిసినప్పుడు శూద్రులు మాత్రం వ్యవసాయం చేయాలన్నారు. బ్రాహ్మణులు కూడా వ్యవసాయం చేశారు కదా, బ్రాహ్మణులు కూడా రైతులుగా ఉన్నారు కదా, బ్రాహ్మణులు కూడా భూములు కలిగి ఉన్నారు కదా, గ్రామంలో పెత్తందారులుగా ఉన్నారు కదా ఒకప్పుడు. కనుక వర్ణాలు సంకరం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఉత్పత్తులు భాగమయ్యారు. ఎప్పుడైతే ఉత్పత్తి నుంచి దూరం అయిపోయి విశ్రాంతి వర్గంగా మారిపోయారు, ఆ విశ్రాంతి వర్గంగా మారిపోయిన వాడు ఏం చేస్తారంటే నిరంతరం సమాజాన్ని అణచివేయటం ఎట్లా ఆలోచిస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఉన్నంత ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు కవిత్వం రాస్తారు. కవులు అయితే కవిత్వం రాస్తారు, పండితులు అయితే కావ్యాలు రాస్తారు. ఈ కావ్యాలు రాయటం మొదలు పెట్టారు. అట్లొచ్చినది పురుష సూక్తం, అట్లొచ్చింది మనువాదం, అట్లొచ్చింది భారతం, అట్లొచ్చింది రామాయణం. వీటన్నింటిలో చెప్పుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత స్థిరీకరించారు ఏమని, ఎట్టి పరిస్థితుల్లో తల నుంచి పుట్టినవాడు పైన కనుక తల నుంచి పుట్టినవాడిని ముట్టుకోవద్దు, తల నుంచి పుట్టినవాడి వర్ణంలోకి వెళ్ళొద్దు, వాళ్ళ స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవద్దు, వాళ్ళ కన్నెత్తి కూడా చూడకూడదు, అది తప్పు అవుతుంది, పొరపాటు అవుతుంది. బ్రాహ్మణ హత్య మహాపాపం. ఇది మనందరికీ తెలుసు కదా. బ్రాహ్మణ హత్యనే మహాపాపం ఎందుకంటే మామూలు ఎవరిని హత్య చేస్తే ఎవరినైనా హత్యనే కదా, హత్యనే మహాపాపం అన్నాడు. బ్రాహ్మణ హత్య, గోహత్య మహాపాపం అన్నాడు. అంటే అట్లాంటి ఒక ఆలోచన విధానాన్ని మనిషి జీవితాల్లోకి చొప్పించాడు. ఇప్పుడు మీరు దళితుల జీవితాల్లోకి వెళ్ళి, ఎక్కడ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, అసలు కులానికి వ్యతిరేకంగా వాళ్ళే మాట్లాడతారు. మనం కులం నిర్మూలించబడాలని మనం అన్నాం అనుకో, అట్టేటండి మనుషులందరూ ఒకటెట్లయితే వాళ్ళే అడుగుతారు మనం. అంటే వాళ్ళే కులం ఉండాలని అనుకునేటట్టు వాళ్ళ ఆలోచన విధానాన్ని తీర్చిదిద్దారు భారతదేశం. ఇది ఒక్క రోజుతో అయ్యింది కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా ఇది కొనసాగి వర్ణ సంకరం జరగకుండా చేశారు. అయితే అప్పుడప్పుడు ఏం చేసేవాళ్ళంటే మనిషి ధిక్కరిస్తాడు కదా, ఎవడైనా ఒక నిబంధన పెడితే ఆ నిబంధన ధిక్కరించే స్వభావం మనిషికి ఉంటుంది కనుక సహజంగా మనిషి ఆ ధిక్కరించే క్రమంలో కింది వర్ణాల వాళ్ళు పై వర్ణాలతో సంబంధాలు పెట్టుకునేవాళ్ళు, పై వర్ణాలు కింది వర్ణాలతో సంబంధం పెట్టుకునేవాళ్ళు. అప్పుడు వీళ్ళకి పిల్లలు గుర్తు ఉండేవాళ్ళు. అంటే వాడు పెట్టిన చట్టం సరిగ్గా అమలు అవుతలేదు. అమలు కాకపోతే మనం అనేవాడు వచ్చి ఏం చేశాడంటే వర్ణ సంకరం జరిగిన తర్వాత పుట్టిన పిల్లల్ని సమాజంలో ఉండనీయకూడదు, ఇట్లా ఉండనిస్తే ఇక ఇదే జరుగుతుంది. అప్పుడు వీళ్ళని వెళ్ళేయటం మొదలుపెట్టారు. వీళ్ళని ఊరి నుంచి బహిష్కరించాలి. ఇప్పుడు మామూలుగా ఏమైనా తప్పు చేస్తే ఊళ్ళే బహిష్కరిస్తారు కదా. కొన్ని గ్రామాల్లో అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. ఈ బహిష్కరణ అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? వేల సంవత్సరాల కింద రూపొందిన ఆలోచన ఇప్పటికి మనల్ని వెంటాడుతుంది. గ్రామ బహిష్కరణ అంటే ఏం చేస్తారు? ఊళ్ళో ఉన్న ఎవరు వాళ్ళకు వస్తువులు అమ్మొద్దు, వాళ్ళకు నీళ్ళు ఇయ్యద్దు, వాళ్ళకి ఎవరు మాట్లాడొద్దు. ఎప్పుడు 2024 నాగరిక సమాజంలో కూడా అట్లాంటి శిక్షలు వేస్తున్నామంటే ఒక 1000 ఏళ్ల కింద ఎట్లా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. 200 ఏళ్ల కింద ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి. అట్లా వర్ణ సంకరం జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని, ఆ పిల్లలని సమాజం నుంచి వెలివేత అనేది మొదలయ్యింది. ఆ వెలివేసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియక అడుగులోకి పారిపోయారు. ఇంకా తప్పులు చేస్తే ఏం చేయాలి? ఇంకా తప్పులు చేస్తాం. తప్పులు చేస్తే భయపెట్టాలి. భయపెట్టడం కోసం ఏం చేయాలి? కాలు తీసేయాలి, చేయి తీసేయాలి, అంగం తీసేయాలి, పురుషాంగం తీసేయాలి. ఏ తప్పు చేస్తాడో ఆ తప్పుకు పురుషాంగం తీసేయాలి. ఇట్లాంటివి కూడా మనం దాంట్లో రాసుకుంటూ వచ్చాం. అంటే వర్ణ వ్యవస్థని బలంగా కట్టి ఉంచడం కోసం, నిలబెట్టడం కోసం ఇన్ని ప్రయత్నాలు చేశారు వాళ్ళు. నిలబడింది వర్ణ వ్యవస్థ, నిలబడిన తర్వాత మరి సమాజానికి వర్ణ వ్యవస్థనే సరిపోతుందా? ఒకసారి వర్ణ వ్యవస్థ నిర్మాణం అయిన తర్వాత ఇంకా దానికి వేల కులాలు పుట్టడానికి గుణం అవుతుంది. అప్పుడు ఉత్పత్తి పెరిగింది.
రాజ్యం వచ్చింది, మతం వచ్చింది, మతం విస్తృతమైంది, మనుషుల అవసరాలు పెరిగాయి, పనుల అవసరాలు పెరిగాయి. అట్లా ఏ వృత్తిని చేస్తూ ఉంటే ఆ వృత్తులు చేస్తున్న వాళ్ళందరికీ కులాలని స్థిరీకరించుకుంటూ వచ్చారు. శూద్రులు అన్నారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని చెప్పిన వారు ఆగకుండా మన బ్రాహ్మణులు, వైశ్యుల్లో, శూద్రుల్లో, క్షత్రియుల్లో రకరకాల విభజన తీసుకొచ్చారు. శూద్రుల్లో కొన్ని వేల కులాలు, ఒక 6,000 కులాలు. చెప్పులు చేస్తే ఒక కులం, కావలి కాస్తే ఒక కులం, నీళ్లు పెడితే ఒక కులం, బట్టలు ఉతికితే ఒక కులం, చెట్లు ఎక్కితే ఒక కులం, గొంగడి నేస్తే ఒక కులం, గొర్రెలు కాస్తే మరో కులం, బట్టలు నేస్తే ఇంకో కులం. ఇట్లా ఎవడు ఏ పని చేస్తే మనకి ఆ కులాన్ని నిర్ణయించుకుంటూ వచ్చేసాడు. ఇట్లా భారతదేశంలో వేల కులాలు ఉన్నాయి. భారతదేశంలో కులం ఎవాలు కావడానికి ఇది ఒక పరిణామం జరిగింది. ఎప్పుడు జరిగింది? బానిస సమాజం, ఆదిమ సమాజం విచ్ఛిన్నమైపోయి బానిస సమాజంలోకి వచ్చినప్పుడు ఆ బానిస సమాజంలో కుల వ్యవస్థ అనేది నిర్మాణం అయింది. ప్రపంచవ్యాప్తంగా భూస్వామ్య సమాజం బానిస సమాజం నుంచి భూస్వామ్య సమాజంలోకి వెళ్ళినట్లుగా ఇండియాలో కూడా వెళ్ళి ఉంటే ఇక్కడ కులం ఉండేది కాదు. కానీ ఇక్కడ పూజారి వర్గం అనేది ఒకటి ఇవాల్వ్ అయి వర్ణ వ్యవస్థను, వర్గం నుంచి వర్ణ వ్యవస్థను రూపొందించి, వర్ణ వ్యవస్థ నుంచి కుల వ్యవస్థను రూపొందించి ఇవాళ విస్తరింప చేశారు. మరి ఈ వర్ణ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందో మనం చూసాం కనుక, దీని పుట్టుక ఏందో చూసాం కనుక, మరి దీని నిర్మూలన ఏమిటి? ఇది ఎట్లా నిర్మూలించబడుతుంది? అంబేద్కర్, పూలే, పెరియార్ ఈ దేశంలో పుట్టిన వారు. సరే, మార్క్సిజం ఈ దేశాన్ని కాదు, మార్క్సిజం ప్రపంచ శాస్త్రం. ఈ దేశం ఆ దేశం అని ఉండదు మార్క్సిజానికి. ప్రపంచ కార్మికులారా ఏకంగా అంటే ప్రపంచంలో ఉన్న పేదవాళ్ళందరికీ సంబంధించిన శాస్త్రం. అయితే భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు, ఆ కుల అణచివేతను అనుభవించిన వాళ్ళు, అట్రాంతరాన్ని అనుభవించిన వాళ్ళు దానికి సంబంధించిన పరిశోధనలు చేసి దాని నిర్మూలనకి కొన్ని ఆలోచనలు చేశారు. మొదలు పూలే చేశారు, తర్వాత అంబేద్కర్ చేశారు. కుల నిర్మూలనకు సంబంధించి ఎక్కువగా పరిశోధన చేసిన వాళ్ళు వీళ్ళిద్దరే గొప్ప వ్యక్తులు. అంబేద్కర్ ఏమన్నాడు? భారతదేశంలో కులము ఇన్ని రోజులు బతికుండడానికి కారణం ఏమిటంటే అంతర్వివాహ పద్ధతి అని. అంతర్వివాహ పద్ధతి. ఇప్పుడు మన దగ్గర పెళ్లి ఎట్లా జరుగుతున్నాయి? ఎవరి కులంలో వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. మరి కులం ఎట్లా నిర్మూలించబడతారు? ఇప్పుడు మన కమ్యూనిస్ట్ పార్టీలో అయితే కులానికి భిన్నంగా, మతానికి భిన్నంగా పెళ్లి జరుగుతాయి. కొందరు జరిగిన తర్వాత వాళ్ళ పిల్లలు ఏ కులం అనే ప్రశ్న వచ్చినప్పుడు మన హిందుస్వామ్య సమాజం కనుక తండ్రి కులాన్ని వర్తింపజేస్తున్నారు మన దాంట్లో కూడా. అయితే ఇతర సమాజంతో పోల్చుకున్నప్పుడు కులానికి సంబంధించిన భావాలు వీళ్ళలో తక్కువగా ఉంటాయి. ఎందుకు తక్కువ ఉంటాయంటే వీళ్ళు కులాంతర వివాహం చేసుకోవటం మూలంగా ఆ కులంలో ఉండే పీడన ఏమిటో వీళ్ళకి తెలుసు కనుక ఆ పిల్లలకి అంత కుల భావాలు ఉండవు. అంబేద్కర్ ఏమన్నాడంటే వీళ్ళు అంతర్గత వివాహాలు ప్రోత్సహించి ఈ కులాన్ని కాపాడడానికి రక్త మిశ్రమం జరగకుండా చేశారు, అడ్డుకున్నారు. అందుకే కులం పోవాలంటే రక్త మిశ్రమం జరగాలి అన్నాడు. కులాంతర వివాహం జరగాలి. మరి కులాంతర వివాహాలు జరగాలంటే మన సమాజంలో అదే ఒక కార్యక్రమంగా మార్చాలంటే నిజంగా కులం పోతుందా? అంబేద్కర్ చెప్పిన ప్రకారం కులం పోవడానికి అది ఒక మార్గం. కులాంతర వివాదాలు ఒక మార్గం మాత్రం. కులం మొత్తం పోవాలంటే అసలు మన ఆలోచనలో దానికి సంబంధించిన భావజాలాన్ని తొలగించాలి. బాల్యం నుంచి ఆ ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. బాల్యం నుంచి ఆ ప్రాక్టీస్ మొదలు పెట్టాలంటే రాజ్యం ఎవరి చేతిలో ఉంటుందో వాడు ఆ పని చేయాలి. భారతదేశాన్ని 75 ఏళ్ళుగా పరిపాలిస్తున్న వాళ్ళు, అంతకన్నా ముందు పరిపాలించిన వాళ్ళు ఈ దేశంలో కులం విస్తృతం కావడానికి, విస్తరించడానికి ఉపయోగపడ్డది వాళ్ళ పరిపాలన విధానం. ఎందుకంటే కుల నిర్మూలన అనేది వాళ్ళ లక్ష్యం కాదు కనుక. ఈ కులం ఎక్కడి నుంచి పుట్టింది అంటున్నాం? వర్గం నుంచి వర్ణం పుట్టింది, వర్ణం నుంచి కులం పుట్టింది. ఇది ఎక్కడ ఉంది? దీని మూలం వర్గంలో ఉంది. వర్గ నిర్మూలన చేసినాం అనుకోండి, కుల నిర్మూలన పోతుంది కదా అని మనం చెప్తున్నాం. కమ్యూనిస్టులుగా వర్గ పోరాటం చేస్తాం, వర్గం అంతరిస్తుంది, తర్వాత కులం పోతుంది అంటున్నాం.
ధనిక వర్గంగా మారారనుకోండి, కింది కులాల వాళ్ళు ధనికులైతే వాళ్ళ కులం పోతుందా? వర్గం మారితే కులం పోతుందా? పేదవర్గం, ఒక దళితుడు పేదవాడు ఇవాటి 10 ఏళ్ల తర్వాత ధనవంతుడు అయ్యాడు. ఈ వర్గం నుంచి ఆ వర్గానికి షిఫ్ట్ అయ్యాడు, కానీ కులం మాత్రం షిఫ్ట్ అయ్యే అవకాశం లేదు. ఆయన ఎంత ధనవంతుడైనా, ఆయన ప్రొఫెసర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఆ కులం కంటిన్యూ అవుతూ ఉంటుంది. వర్గం మారినంత మాత్రాన కులం మారదు. వర్గ పోరాటం సక్సెస్ అయినంత మాత్రాన కులం పోదు. వర్గ పోరాటం సక్సెస్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఈ కులానికి సంబంధించిన భావజాలం సమాజంలో విస్తృతమై ఉంది కనుక, వాడు వేదం నుంచి, పురుష సూక్తం నుంచి, రామాయణం నుంచి, భారతం నుంచి, మనువాదం నుంచి కులాన్ని నిలబెట్టాడు కనుక మనం ఏం చేస్తాం? వేదంలో ఉన్న కులానికి సంబంధించిన విషయాలు, రామాయణ భాగవతాలు, ఇతర విషయాలన్నిటిని పాఠ్య పుస్తకాల నుంచి తీసేస్తాం. మనం అధికారంలోకి వస్తాం కనుక మనుషులందరూ సమానమే, దోపిడీ వర్గం దోపిడీకి గురయ్యే వర్గం అనే భావాన్ని క్లాస్ రూమ్లోకి తీసుకెళ్తాం. ఆ క్లాస్ రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత అది 10 ఏళ్లలో 20 ఏళ్లలో అది సమసిపోదు. ఒక 100 సంవత్సరాలు మనం ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 2-3 జనరేషన్ల సమాజంలోకి వచ్చాక అప్పుడు భావజాలంలో ఉన్న కులం, ఉత్పత్తిలో ఉన్న కులం రద్దయిపోతుంది అనేది ఇప్పటికీ మనకు ఉన్నటువంటి అవగాహన. అందుకే ఈ దేశంలో కులం పుట్టిన విధానాన్ని, దాన్ని నిర్మూలించే, పరిష్కరించే విధానాన్ని వర్గ పోరాట దృక్పథంతో మనం చూస్తూ ఉంటాం. ఈ పద్ధతిలో విశ్లేషణ చేస్తాం. అయితే మన ఒక విమర్శ, కమ్యూనిస్టులు కులాన్ని పట్టించుకోరు. నిజమే, కమ్యూనిస్టులు కులాన్ని పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోవాలి? కమ్యూనిస్టులు వర్గ పోరాటంగా చేసేది, వర్గ పోరాటం చేస్తాం. అదే దళిత సంఘాలు, కుల సంఘాలు ఉన్నాయనుకోండి, కుల సంఘాలు వర్గ పోరాటం పట్టించుకోవాలి అంటాం. మనం ఎందుకు పట్టించుకోవాలి? వాళ్ళు కులం మీద పనిచేయడానికి సంఘం పెట్టుకున్నారు. మనం వర్గ నిర్మూలన కోసం మన సంఘం పార్టీ పెట్టుకున్నాం కనుక వర్గ పోరాటం ప్రధానంగా పట్టించుకుంటారు. అట్లని కులాన్ని పట్టించుకోకుండా ఉండదు. సామాజిక సమస్యలు ఎన్ని ఉంటే అన్నిటిని పట్టించుకుంటుంది. భారతదేశంలో కులము వర్గ పోరాటంలో, వర్గ నిర్మాణంలో భాగంగా ఉంది కనుక కుల నిర్మూలన కోసం కూడా కమ్యూనిస్టు పార్టీ ఆలోచిస్తుంది. మొట్టమొదటిసారి 1936లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కులం గురించి ఆలోచించి, దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయో విశ్లేషించి, దాని నిర్మూలనకు సంబంధించిన ఆలోచన, తీర్మానం తన కాంగ్రెస్లో, అంటే పార్టీ మహాసభలో మొట్టమొదటి 1936లో ఒక తీర్మానం చేశారు. కులం గురించి పట్టించుకోకపోతే తీర్మానం ఎందుకు చేస్తారు? భారతదేశంలో అత్యధికంగా పీడించబడే వాళ్ళు, దోపిడీకి గురయ్యే వాళ్ళు హరిజనులు అని రాస్తున్నారు. వాళ్ళ చేతుల్లో భూమి లేదు, వాళ్ళ చేతుల్లో ఉత్పత్తి సాధనాలు లేవు. కానీ అట్లాంటి ప్రజలే నిజమైన వర్గ పోరాటానికి వాళ్ళు చోదక శక్తులుగా ఉంటారు అని రాసుకున్నారు. 36 సంగతి చెప్తారు. అంటే దాదాపుగా 90 సంవత్సరాల కింద కమ్యూనిస్టు పార్టీ పుట్టిన 10 సంవత్సరాలకి కులం మీద ఆలోచించారు. ఇక తర్వాత చాలా ఆలోచనలు జరిగాయి, అన్ని పార్టీలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. అయితే కమ్యూనిస్టు పార్టీలో ప్రధాన లక్ష్యం వర్గ పోరాటం కనుక వర్గ పోరాటం నడుపుతారు. కులానికి సంబంధించిన దోపిడీ, అణచివేత, దాడులు వీటన్నింటి మీద స్పందిస్తారు. కారంచెడులో అక్కడ కమ్మ భూస్వాములు మాదిగపల్లి మీద దాడి చేస్తే దాన్ని వ్యతిరేకించారు. చుండూరులో అక్కడ రెడ్లు మాలపల్లి మీద దాడి చేసి చంపేస్తే దాన్ని వ్యతిరేకించి పోరాటం చేశారు. కమ్యూనిస్టు పార్టీ శక్తుల్ని చైతన్యం చేసి ఇట్లాంటి దాడుల్ని ఆయా కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టు పార్టీలో ఉన్నప్పుడు ఆ కులాల వైపు సపోర్ట్ చేయకుండా, కమ్యూనిస్టు పార్టీలో రెడ్లు ఉంటే, కమ్యూనిస్టు పార్టీలో కమ్మలు ఉంటే, ఈ కమ్మలు ఈ రెడ్లు ఆ దాడి చేసిన కమ్మలకు రెడ్లుగా సపోర్ట్గా ఉండకూడదు. మనం కింది వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కడుపుకొచ్చే పాత్రలో మనం నిలబడాలి అని అలా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు చైతన్యం చేశారు ఆయా సందర్భాలు. కనుక రిజర్వేషన్ల సమస్య వచ్చిందనుకో, రిజర్వేషన్లను కూడా కమ్యూనిస్టు పార్టీకి సపోర్ట్ చేశారు. ఒక మనిషి సామాజిక అసమానతలో ఉన్న మనిషి ఇతర మనుషులతో సమానం కావడానికి రిజర్వేషన్ అనే కొన్ని ఉపశమనాలు కనుక వాటికి సపోర్ట్ చేయాలని చెప్పి రిజర్వేషన్ సపోర్ట్ చేశారు.
కనుక కులానికి వ్యతిరేకం అంటే ఇక్కడ కమ్యూనిస్టులు కులవాదానికి వ్యతిరేకం, కుల ఉన్మాదానికి వ్యతిరేకం, కులానికి వ్యతిరేకం కాదు. కుల నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాన్ని వర్గ పోరాటంలో భాగంగానే చూస్తాము, వర్గ పోరాటంలో భాగంగానే దాన్ని నిర్వహిస్తాము. ఇక తర్వాత మతం అనేటటువంటిది ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది, ఒక ఇండియాలోనే లేదు. ఈ మతం రాజ్యానికి స్నేహితురాలు. ఎప్పుడైనా సరే మతం రాజ్యానికి పెట్టుబడిదారికి స్నేహితురాలు. పెట్టుబడిదారులు మతాన్ని ఉపయోగించుకుంటారు, రాజ్యము మతాన్ని ఉపయోగించుకుంటారు దోపిడీ ఎక్కువ చేయడం కోసం. ప్రజలు వర్గ పోరాటంలోకి రాకుండా ప్రజల్ని అడ్డుకోవడం కోసం మతం ఒక ప్రధాన పాత్ర నిర్వర్తిస్తుంది. అందుకోసమే మత భావాన్ని ముందుకు తీసుకొచ్చాను. నేను రాజు ఎందుకు అయ్యాను అంటే దేవుడు నన్ను రాజు కమ్మని చెప్పాడు. రాజు ఏం చెప్పాడంటే, మీరు ఫ్రెంచి విప్లవం చరిత్ర చదివేటప్పుడు రోడ్ల మీద ప్రజలు ఎక్కడికక్కడ పోరాటం చేస్తూ ఉంటారు, దేశం అంటే దిగ్బంధం అయిపోయి ఉన్నది. ఆ రాజు లోపల కూర్చొని ఉంటాడు. భార్య వెళ్ళి అడిగిందట, ఏంటండి బయట మొత్తం మండిపోతుంటే మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే, మీకు ఏమైనా ప్రమాదం అయితే ఎట్లా అంటే, నాకు ఏ ప్రమాదం జరగదు, ఏ ప్రమాదం జరగకుండా నేనే వాళ్ళకు రాజు అని చెప్పే ఒక అనుసంధానకర్త ఉన్నాడు. ఆయన ప్రవక్త, మత ప్రవక్త. ఆ మత ప్రవక్త వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాడు. ఆ మత ప్రవక్త చెప్పిందల్లా వాళ్ళు వింటారు. ఈ మత ప్రవక్త ఏం చెప్తాడు? దేవుడు అనేవాడు ఈ రాజును పంపించాడు. ఈ రాజు దేవుని ప్రతినిధి. దేవుని ప్రతినిధి కనుక మీరు రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారంటే ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు? దేవునికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు అని చెప్తాడు. చర్చిలో ఒక మత పెద్ద ఉంటాడు, గుడిలో ఒక మత పెద్ద ఉంటాడు, మసీదులో ఒక మత పెద్ద ఉంటాడు, ఒక మత పెద్ద ఉంటాడు. ఈ మత పెద్దలందరి పని ఏంటంటే రాజ్యాన్ని కాపాడు, రాజును కాపాడు. అట్లా కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు మనకి బాబాలు చాలా మంది కనిపిస్తారు కదా. వీళ్ళందరి పని ఏమిటి? నేను ఒక ఆయన మంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆయన, తెలంగాణకు సంబంధించిన ఆయన. ఆ ప్రమాణం చేసినప్పుడు చూస్తుంటారు, ఆయన పక్కన కాషాయం బట్టలు వేసుకొని ఒక పెద్ద మనిషి నిలబడి ఉన్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళారు మన పార్లమెంటరీ వ్యవస్థలు అంటే సాధువులు వచ్చి ప్రమాణ స్వీకారం చేయించడానికి తీసుకెళ్ళారు. స్వయంగా పార్లమెంటులోకి ఒక డజన్ సాధువులను తీసుకెళ్ళి ఆయన ప్రవేశం చేశాడు, పార్లమెంట్లోకి ప్రవేశం చేశాడు. వాళ్ళు కూడా శక్తి పీఠాల నుంచి వచ్చినటువంటి చాలా ఉత్తమమైనటువంటి పండితులు, బ్రాహ్మణోత్తములు, మామూలు బ్రాహ్మణులు కూడా కాదు. మరి ఎందుకు ఈ మతాన్ని ఇంతగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగిస్తున్నారంటే, మతము ఒక పెట్టుబడి రావాలంటే, ఒక దేశంలోకి పెట్టుబడిదారులు ఒక దేశంలోకి ప్రవేశించాలంటే ఖచ్చితంగా మతం లేకుండా రాలేడు. మనకు ఒక పాపులర్ కొటేషన్ ఉన్నది. దక్షిణాఫ్రికాలో అంటే ఆఫ్రికా ఖండ దేశాల్లోకి వాడు బైబిల్ పట్టుకొని వచ్చాడు. బైబిల్ పట్టుకొని వచ్చి బైబిల్ మన చేతుల్లో పెట్టి మన కాళ్ళ కింది భూమిని లాక్కున్నాడు. అంటే మతం అనేది మన కాళ్ళ కింది భూమిని లాక్కున్నా కూడా మనకి గుర్తు లేనంతగా, సోయి లేనంతగా చేస్తుంది, మనల్ని మత్తులోకి దించుతుంది. అందుకే ఆయన మహానుభావుడు మార్క్స్ ఈ మతం మనిషికి సంబంధించిన ఒక వీక్నెస్, తనకి ఏ ఆధారం లేనప్పుడు మానవుడు ఏం చేస్తాడంటే సాంత్వన కోరుకుంటాడు. ఆ స్వాంతన కోరుకున్నప్పుడు మతం అనేది ఉపశమనం కలిగిస్తుంది అన్నాడు. అన్ని ప్రయత్నాలు చేస్తాం, అన్ని ప్రయత్నాలు చేసి చిట్ట చివరికి ఏమంటాం? ఏం చేస్తామబ్బా, అన్ని చేసాం, ఇక ఆ దేవుండయా, ఈ దేవుండయా అనే మాట అప్పుడు మన కమ్యూనిస్టులు కూడా అంటారు. మన ఉపన్యాసాలు, మన మాటల్లో కూడా ఇట్లాంటి భావజాలం దొరుకుతూ ఉంటుంది. దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుందంటే మెజారిటీ భావజాలం సమాజంలో ప్రచారంలో ఉంది కనుక ఆ ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలి. ఎంత అలర్ట్గా ఉంటే, ఎంత జాగ్రత్తగా ఉంటే మనం తప్పించుకోవాలి. అందుకోసమే అంత మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అది కూడా మధ్యలో అంతర్జాతీయ హేత్వాదుల మహాసభలు జరిగాయి. అంతర్జాతీయ ఓ 10 రోజులు జరిగాయి. 10 రోజులు సభలు జరిగి దేవుడు లేడు, దేవుడు పుట్టక లేదు, వీళ్ళు లేడు, వాళ్ళు లేడు, దేవుడికి వ్యతిరేకంగా 10 రోజులు ఉపన్యాసాలు ఇచ్చారు. బ్రహ్మాండంగా జరిగాయి. ఆయన అమెరికా నుంచి వచ్చాడు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనల్ని ఆహ్వానించడానికి వెళ్ళారు. వెళ్ళి ఓ పూలదండ వేసి, సార్ ఎట్లా జరిగాయి సార్ సభలు అని అన్నారు. ఆ దేవుని దయ వల్ల చాలా బాగా జరిగాయి అన్నారు. 10 రోజులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినోడు మీనా అంటే నేను జస్ట్ మన ఫిలాసఫీ క్లాస్ చెప్పేటప్పుడు, మార్క్సిస్ట్ ఫిలాసఫీ చెప్పేటప్పుడు చాలా సీరియస్ ఉంటుంది కనుక ఆ సీరియస్ నుంచి బయటపడడం కోసం ఇట్లాంటి జోకులు చెప్తూ ఉంటారు మధ్య మధ్య మన పెద్దవాళ్ళు చెప్తుంటే నేను విన్నది మీకు చెప్పాను. ఓకే, అంటే అంతగా ప్రభావం ఉంటుంది మతం. అందుకోసం వాడు ఏం చేశాడు, ఇంగ్లాండ్ వాడు మన ఇండియాకి వచ్చినప్పుడు వాడు మతాన్ని పట్టుకొని వచ్చింది. వాడు వచ్చి పెట్టుబడి తీసుకొని వచ్చాడు, వ్యాపారం చేద్దామని వచ్చాడు, పెట్టుబడితో వచ్చాడు, మతాన్ని మనకు పరిచయం చేశాడు. మతాన్ని పరిచయం చేసి నెక్స్ట్ ఏం చేశాడు, ఇంగ్లీష్ చదువును పరిచయం చేశాడు. ఇంగ్లీష్ చదువును పరిచయం చేసిన తర్వాత ఏం చేశాడు, కాఫీని పరిచయం చేశాడు, టీని పరిచయం చేశాడు, సిగరెట్ని పరిచయం చేశాడు, వైన్ పరిచయం చేశాడు. కాఫీ ఇండియాలో ఉందా? 1730 వరకు ఇండియాలో కాఫీ లేదు కదా. మన ఆంధ్రజ్యోతిలో రాహుల్ అనేటువంటి ఆయన కాఫీ చరిత్రను ఒక పెద్ద చరిత్ర రాశాడు. కాఫీ అంటే బ్రాహ్మణులు తాగేదని రాశాడు ఆయన. ఆయన వ్యతిరేకిస్తూ మన 28లో ఇంకో ఆర్టికల్ వచ్చింది. ఆ చర్చను కంటిన్యూ చేస్తున్నాం ఆంధ్రజ్యోతి. నిజమే, కాఫీ తాగే వాళ్ళు బ్రాహ్మణులు ఎందుకు తాగుతారు ఏంటంటే ఆయన ఇంకో చరిత్ర రాసుకుంటూ వచ్చాడు. అంటే కాఫీ, టీ, వైన్, సిగరెట్ ఈ 4 వస్తువులు మనకి కావు. మన సాహిత్యం లెక్కలేవు, మన చరిత్ర లెక్కలేవు. ఇవన్నీ కూడా 1730 తర్వాత మనకి ఎంటర్ అయ్యాయి. వాడు ఏం చేశాడంటే మొదలు మతాన్ని మనకు పరిచయం చేశాడు, కొత్త మతంలోకి వెళ్ళాడు. తర్వాత ఇంగ్లీష్ విద్య చెప్పాడు, కొత్త విద్య నేర్చుకున్నాం. ఆ తర్వాత ఆ విద్య నేర్చుకున్న తర్వాత ఏం చేస్తాం, ఆ పుస్తకాలు చదువుతాం. ఆ పుస్తకాలు చదివిన తర్వాత ఏమవుతుంది, ఆ పుస్తకాల్లో ఒక క్యారెక్టర్ వైన్ తాగుతూ ఉంటుంది. ఏదో ఒక పాత్ర నవలలో వైన్ తాగుతూ ఉంటుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది, అరే ఎట్లుంటుంది వైన్, ఒకసారి చూస్తే బాగుంటుందో అని అనిపిస్తుంది. అప్పుడు మనం మన దగ్గరికి వెళ్తాం, వైన్ తీసుకుంటాం. అట్లా ఫస్ట్ వాడు వచ్చాడు, మతాన్ని పట్టుకొని వచ్చాడు, తర్వాత వస్తువుని మనకు నేర్పించాడు, తర్వాత అలవాటు చేశాడు. కనుక పెట్టుబడిదారుడి అవసరాలని, రాజ్యం అవసరాలని ఏకకాలంలో ఇద్దరి అవసరాలను తీర్చగలిగిన శక్తి మతానికి ఉంది. కనుక ఈ మతాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా. బిర్లా మందిర్ ఉంది కదండి హైదరాబాద్లో. ఏం దేవుడు ఉన్నాడు అక్కడ? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి కదా మందిరం పేరు. బిర్లా మందిరం ఏంటంటే నాన్ సెన్స్. కాకపోతే బిర్లా మందిరం అంటారా, వెంకటేశ్వర స్వామి మందిరం అంటారా? బిర్లా మందిరం అనే పేరు తీసుకొచ్చాడు. అట్లా చాలా జాగ్రత్తగా మతాన్ని చొప్పిస్తూ ఉంటాం. ఈ మతాన్ని చొప్పించేటప్పుడు వర్గ పోరాటానికి ఇది పెద్ద ప్రతిబంధకంగా మారుతూ ఉంటుంది. కమ్యూనిస్టు పార్టీలు వర్గ పోరాటం చేయాలని ముందుకెళ్ళినప్పుడు రకరకాల విశ్వాసాలతో ప్రజలను వాడు కట్టేస్తాడు. మన మెదళ్ళని, ప్రజల మెదళ్ళని వాడు స్వాధీనం చేసుకుంటాడు. ఆ స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళు మన వైపు రాలేదు. ఇది ఒక అవరోధాన్ని మనం ఇవాళ ఎదుర్కొంటున్నాం. 1980లో పుట్టినటువంటి వాడు పవర్లోకి వచ్చాడు. బీజేపీ 1980లో పుట్టింది. మనం ఎప్పుడు పుట్టాం? 1925లో పుట్టాం. వాని చరిత్ర ఎంత? 40 ఏళ్ళు. మన చరిత్ర ఎంత? 100 ఏళ్ళు. మతం అనేది చాలా వేగంగా విస్తరిస్తుంది, దానికి ఆ శక్తి ఉన్నది. ఆ వేగంగా విస్తరించడానికి ఇండియాలో చాలా అవకాశం ఉంది. బీజేపీ వాళ్ళు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం పెద్దగా లేదు. మన జీవితాన్ని అంతా వాడు ముడేసుకున్నాడు. ప్రతి 15 రోజులకు ఒక పండుగ ఉంటుంది. ప్రతి 15 రోజులకు, ప్రతి నెలకు ఒక మాల ఉంటుంది. ఒకసారి అయ్యప్ప మాల, ఒకసారి హనుమాన్ మాల, ఒకసారి శివమాల, ఇంకొకసారి ఇంకో మాల, ఇట్లా మాలలు ఉంటాయి. ఇవన్నీ కేంద్రాలు వాళ్ళని. ఇవి సరిపోవని, ఫీల్డ్లోకి వెళ్ళాలని, ఇంకా సామాన్య ప్రజలు కూడా దీంట్లోకి తీసుకురావాలని చెప్పేసి బొడ్రాయి పండుగలు కూడా వచ్చేసి. మీరు ఇది మామూలు విషయం కాదు. బొడ్రాయి పండుగ అనేది ఒక దోపిడీకి సంబంధించిన అవశేషం. కమ్యూనిస్టులుగా మనం దీన్ని సీరియస్గా పట్టించుకోవాలి. ఊరిలో బొడ్రాయి పండుగ జరిగితే ఊరన్నప్పుడు బొడ్రాయి ఉంటుందండి. ఇలా కొత్తగా వచ్చాడు, వీడు కొత్తగా పెట్టాడు బొడ్రాయి. మరి పండుగ ఎందుకు చేస్తాడు? ఏనాడన్నా బొడ్రాయి పండుగ చేయగా మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు ఇక్కడ వేదిక మీద. సార్ మీకు 70 ఏళ్ళు ఎన్ని ఉంటాయా సార్? ఉంటాయి కదా, 70 ఏళ్ళు కూడా కొన్ని ఉంటాయి కదా. ఎప్పుడైనా బొడ్రాయి పండుగ చేయగా చూసావా?
నేనైతే ఇప్పుడు నాకు 45 ఏళ్ళు, నేనైతే చూడాలి. ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం అంటే క్యాపిటల్ అనేది సామాన్యుడి చేత కూడా వస్తువుని కొనించే వైపు గ్రామాల్లోకి వెళ్ళింది. ఒక 7 రోజులు బొట్టరాయి పండుగ చేస్తారు, బంధువులు పిలుచుకుంటారు, ఒక 10 మంది బంధువులు పిలుచుకుంటారు. వీళ్ళు ఒక 5 మంది, వాళ్ళు 10 మంది, 15 మంది అవుతారు. ఒక కుటుంబం ఒక 7 రోజులు 15 మంది ఇంట్లో కూర్చొని తింటారు. ఎంత తిండి ఖర్చు అవుతుంది లెక్కేసుకోండి మీరు. సాలిన రోజుకు ఎంత ఖర్చు అవుతుంది, బియ్యం ఎంత, పప్పులు ఎంత, ఉప్పు ఎంత, చక్కెర ఎంత, పాలు ఎంత, మీరు లెక్కేసుకోండి. ఇది ఒక. రెండో వైపు సాయంత్రం కాగానే మనం బాటిల్ దిగాలి కదా, సాయంత్రం కాగానే బాటిల్ దిగాలి. 15 మందిలో పాపం స్త్రీలు ఒక 5 మంది ఉన్నారని 5 మందిని తీసేస్తే మిగతా 10 మంది ఒక్కొక్కడికి ఒక బాటిల్ దిగాలి. ఎంత ఖర్చు అవుతుంది? తర్వాత పండుగ రోజు ఒక యాట దిగాలి, ఎంత ఖర్చు అవుతుంది? పండుగ రోజు ప్రతి మనిషికి బట్టలు కొనాలి, ఎంత ఖర్చు అవుతుంది? ఈ డబ్బు అంతా ఎక్కడ పోతుంది ఆలోచించారు కదా. మరి ఈ డబ్బును వీళ్ళు సంపాదించినతో ఖర్చు పెడుతున్నారు, అప్పులు చేసి ఖర్చు పెడుతున్నారు. ఒక కుటుంబం 50,000 రూపాయలు అప్పు చేస్తుంది. వీడు అప్పు చేస్తే డబ్బు మన దగ్గరికి పోతుంది, క్యాపిటలిస్ట్ దగ్గర డబ్బు అవుతుంది. ఇది దోపిడీ రూపం. అంటే మతాన్ని ఆధారం చేసుకొని క్యాపిటల్ ప్రవేశిస్తుంది. మరి రాజ్యానికి ఏమిటి బెనిఫిట్? బీజేపీకి ఏమిటి బెనిఫిట్? ఇక్కడ బీజేపీకి ఏమిటి బెనిఫిట్ అంటే నిరంతరం ఈ 10 రోజులు బొడ్డాయి పండుగ అంటాడు, ఇంకో 10 రోజులు ధ్వజస్తంభం అంటాడు, ఆ తర్వాత దేవి నవరాత్రులు అంటాడు, ఆ తర్వాత ఇంకోటి అంటాడు. ప్రజలందరినీ ఆ హిందుత్వ ఆలోచన వైపు నిలబెట్టి కరెక్ట్గా ఎలక్షన్లు వచ్చేసరికి ఏమంటాడంటే మీరు కమ్యూనిస్టులకు ఓట్లు వేస్తే రేపు కమ్యూనిస్టులు వచ్చి మీ భార్యల మెడల్లో ఉన్న పుస్తకాన్ని లాక్కెళ్ళిపోతారు అంటాడు ఒక రోజు. ఇంత దిగజారిపోయారు మన పార్లమెంటు రాజకీయాల్లో. ముస్లింలకి ఆస్తులు పనిచేస్తారు వీళ్ళు అధికారంలోకి వస్తే అని అంటాడు. అప్పుడు ఈ మతముతో ముడిపడి ఉన్న ఈ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆలోచించి ఓట్లు అటువైపేస్తారు. మీరు తెలంగాణలో ఎంత మీకు గ్రామాల్లో ఉన్నారు కనుక మీ అందరికీ తెలుసు. అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ పార్టీకి 5 ఓట్లు, 10 ఓట్లు, 20 ఓట్లు, 30 ఓట్లు పడ్డ గ్రామాల్లో ఇప్పుడు 500 ఓట్లు పడ్డాయి. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి 5 నెలల కాలంలో ఏం మార్పు జరిగిందని 500 ఓట్లు పెరిగాయి? ఆలోచించండి మీరు, ఎందుకు పెరిగాయి ఆలోచించండి. అంటే అట్లా జీవితాన్ని పాలకుడు తనకు అనుకూలంగా మతాన్ని మార్చుకుంటున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. పెట్టుబడిదారు తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఇది ఒక అవరోధంగా ఉంది. అందుకే ఆ రోజు మార్క్స్ ఏమన్నాడంటే ఏ సాయం లేని వాడికి, ఏ ఆధారం లేని వాడికి మతం ఒక సాంత్వన ఇస్తుంది కనుక ప్రజలు దాని వైపు వెళ్తూ ఉంటారు. అది మత్తు మందులాగా పనిచేస్తుంది. మరి వర్గ పోరాటం అంటే కమ్యూనిస్టులు జాగ్రత్తగా ఆలోచించి ఆ మతం నుంచి వాళ్ళను బయటికి లాగటం ఎట్లా అంటే ఆ ప్రజల సమస్యలని కేంద్రంగా చేసి మనం పోరాటాలు చేయాలి. ఆ మతం వలన మనకేమొచ్చింది? నీకు అయోధ్యలో గుడి కడితే, నేను మొన్న వెళ్ళాను అక్కడికి, వెళ్ళి ఒక రిక్షా కార్మికుడిని, ఒక ట్యాక్సీ డ్రైవర్ని అడిగాను, ఏమిటండి ఇక్కడ గుడి కట్టారు కదా, మీకు ఏమైనా లాభం జరిగిందా అంటే వాడు అన్నాడు, గుడి కడితే మాకేముందంటే నా జీవితంలో మార్పు వచ్చింది అన్నాడు. నేను అనుకున్నప్పుడే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ ఓడిపోతుంది అనుకున్నాను. ఇప్పుడు మార్చిలో పోయినా నేను. రిక్షా కార్మికుడు, ఒక హోటల్ కార్మికుడు, ప్రతి ఒక్కరు గుడి కడితే మాకేం లాభం జరిగింది? నా కొడుకు నిరుద్యోగుడు, ఉద్యోగం వచ్చిందా? వ్యవసాయదారుడికి ఏమన్నా రుణమాఫీ అయిందా? ఏమన్నా లాభం జరిగిందా? అంటే మనం ఇప్పుడు మతం వచ్చినప్పుడు దానికి పోటీగా ఏం పెట్టాలంటే మతం ఓకే, మతం జోలికి వెళ్ళొద్దు మనం అంత వేగంగా. మనం వెళ్ళి దేవుడు లేడు జీవుడు లేడు అన్నాడు అనుకో, వాడు ఎవడు మన ఎంట రాడు. అది వానికి అనుకూలంగా మారిపోతుంది. మనం ఎంత ఎక్కువగా దేవుడు లేడని మనం అంటే వారికి అనుకూలంగా మారిపోతారు జనాలు. మనం దేవుడు లేడని కాదు, సమస్య ఉందా లేదా, రైతులకు గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, చదువుకున్న నిరుద్యోగులు ఇంజనీరింగ్ చదివాడు, వారికి ఉద్యోగం రావడం లేదు, కార్మికుడికి జీతం పెరగడం లేదు. ఆదాని అనేటటువంటి ఆయన 2000 సంవత్సరంలో ఆదాని ఏదో ఒక 50 కోట్లు 100 కోట్లు డబ్బు ఉన్నటువంటి ఆదాని ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 ఎట్లా అయ్యాడు? మరి నీవెందుకు ధనవంతులు కావటం లేదు? ఆయనకి నీకు తేడా ఏమిటి? ఇవి మనం ప్రజల దగ్గరికి వెళ్ళి చర్చించవలసిన అంశాలు. వీటిని కేంద్రంగా ప్రజలని సమీకరించి పోరాటం చేసినప్పుడు మతాన్ని నిర్వహించగలరు. ఈ
ఈ మతం అనేది వర్గ పోరాటానికి అవరోధంగా ఉంటుంది నిజమే, కానీ వర్గ పోరాటమే అంతిమంగా మతాన్ని లేకుండా చేయగలదు. ఈ నేపథ్యంలో కులము మతము వర్గ పోరాటానికి సవాలుగా ఉంటాయి, కానీ అంతిమంగా వర్గ పోరాటం అనేది దోపిడి వర్గం దోపిడి గురయ్యే వర్గం అనే రెండు వర్గాల మధ్య నడుస్తుంది కనుక ఖచ్చితంగా ఈ దోపిడికి గురయ్యే వర్గాలన్నీ ప్రజలందరూ ఒక జెండా కింద సమీకరించబడతారు. ఆ జెండా కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండా కింద సమీకరించబడే ఆ ప్రజలని వర్గ పోరాటం నడిపి అంతిమంగా ఈ దేశంలో సామ్యవాదాన్ని సాధించడానికి కావలసిన ప్రాతిపాదికని రూపొందించుకోవడానికి ఇట్లాంటి శిక్షణ తరగతులు ఉపయోగపడాలని ఆ నేపథ్యంలో దాన్ని ఇక్కడికి పిలిచి సిపిఐ పార్టీ ఖమ్మం జిల్లా నాయకత్వం మీతో ఈ కొన్ని అభిప్రాయాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు వాళ్ళకు రెడ్ సల్యూట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను.